టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆమె ఓ ఆలోచన, ఆమె ఓ ఆచరణ, ఆమె ఓడిపోతూ గెలిపించే బంధం, ఆమె నవ్వుతూ నడిపించే ప్రయాణం, ఆమె ప్రేమిస్తూ పంచే జీవితం, ఆమె నిశ్శబ్దంగా కనిపించే మహాయుద్ధం. జీవితం ఎవరిదైనా అది ఆమె ఇచ్చిన కానుక. రోజు ఏదైనా ఈరోజు ఆమె జరుపుకునే వేడుక, అదే మహిళా దినోత్సవం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన అమ్మ చేతి వంటలో నాతో మీతో పాటు మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తున్నారు డాక్టర్ అంజలి గారు. హాయ్ అంజలి గారు. హాయ్ ప్రవీణ గారు. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మచ్. మీకు కూడా. అంజలి గారు, మీరు డాక్టర్ కదా, ఇంత ఇంత చిన్నగా ఇంత స్లోగా ఎలా మాట్లాడుతున్నారు? నేనే మీకన్నా గట్టిగా మాట్లాడుతున్నాను. స్లో స్టడీ విన్స్ ద రేస్. ఓ, అది విషయం అనమాట. ఎంత ఒదుగుంటే అంత మంచిది అన్నది ఆవిడ పాటిస్తున్నారు. ఫస్ట్ పేషెంట్కి భయంకరంగా కనిపించాను అనుకో, పర్సనాలిటీని బట్టి అమ్మ ఈ డాక్టర్ మంచిది కాదు అనుకుంటారు. అమ్మ అంటే ఇప్పుడు నేను భయంకరంగా మాట్లాడానా? ఫస్ట్ స్లోగా ఉండాలి వాళ్ళ దగ్గర, నవ్వుతూ మాట్లాడితే అప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ డాక్టర్ ఎంత మంచిదో తెలుసు. అంజలమ్మ, అంజలి అంటే నమస్కారం, ఆవిడ కోటి నమస్కారాలు పెట్టినా సరిపోదు, అంత ఇదిగా ఉండాలి. అంజలి అమ్మగారు నమస్కారం, అలా దండం పెట్టాలి. అంతేగా 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 అంతేగా. మా డాక్టర్ గారు జోకులు కూడా వేసేస్తున్నారు. ఆ జోక్స్ తోనే వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి మేడం. మాకోసం ఏం చేస్తున్నారు ఈరోజు? పీనట్ బటర్ బాల్స్. డాక్టర్ గారు ఏం చేసినా ఓకే అబ్బా, ఆవిడ అన్ని ప్రోటీన్స్ అవన్నీ లెక్కేసుకొని చేస్తారు కాబట్టి మనం అసలు దాని గురించి ఆలోచించక్కర్లా. స్వీట్ కదా? స్వీట్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దామా? పీనట్ బటర్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పీనట్ బటర్, కండెన్స్డ్ మిల్క్, పచ్చి కోవా, బిస్కెట్ పౌడర్, బటర్, వేయించిన డ్రై ఫ్రూట్స్, ట్యూటీ ఫ్రూటీ, చాక్లెట్ పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, తేనె. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం. నెక్స్ట్ ఏం చేయాలి డాక్టర్ గారు చెప్పండి. నెక్స్ట్ స్టవ్ మీ చేతితో వెలిగిస్తే కొంచెం బాగుంటుంది ప్రవీణ గారు. అలాగే బటర్ వేసుకుందాం. బటరా ఫస్ట్? అంజలి గారు, మీ అమ్మగారి దగ్గర మీరు వంట నేర్చుకున్నారా? అందుకని అమ్మ చేతి వంటకు వచ్చాను నేను. ఓకే. డాక్టర్ దేనిలో స్పెషలైజేషన్ అంజలి గారు? డైటీషియన్ గా. ఓ సూపర్. డైట్ విషయంలో కానీ హెల్త్ మీద కానీ అందరికీ కాన్షియస్ డెఫినెట్గా పెరిగింది. ఏం తింటే హెల్త్కి మంచిది అనే విషయం మీద అందరు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. వాటిలో ఏమైనా చిన్న విషయాలు మాకు చెప్పొచ్చు కదా? ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ గా నేను వాళ్ళ కాన్సెప్ట్ మీద చెప్తున్నాను. నేను వర్కింగ్ ఉమెన్ ఏంటంటే ఫస్ట్ వర్క్ చేసిన ప్లేస్ లో 9 to 5 యాజ్ ఏ జనరల్ షిఫ్ట్ గా వాళ్ళు చేశారనుకో, 5 వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వచ్చేసరికి జస్ట్ మార్నింగ్ 9 to 5 ఏవైతే జరిగాయో, ఏమైనా ఇష్యూస్ అవన్నీ ఏదైనా అక్కడికే లెఫ్ట్ చేసేయాలి, వాళ్ళు వదిలేసేయాలి వాళ్ళని. సో ఆ ఇష్యూస్ అన్ని వదిలేస్తే వాళ్ళు బీ హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ దే విల్ గో టు ద హోమ్, ఇంటికి వెళ్తారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ ఇష్యూస్ అన్ని, అక్క టెన్షన్స్ అన్ని ఇంట్లో వాళ్ళు తెచ్చుకోవద్దు. ఇంటికి వచ్చిన తర్వాత హస్బెండ్, పిల్లలు, సో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్. అంటే అదే కాన్సన్ట్రేషన్ మనం 100% కనుక పెడితే ఏం వేస్తున్నారు? నెక్స్ట్ బిస్కెట్ పౌడర్, అంటే డైజెస్టివ్ బిస్కెట్ అనమాట. ఈజీగా డైజెషన్ అవుతుంది రోజు లో మనం తింటే. బిస్కెట్ ఏది అనేది మన ఇష్టమా? డైజెస్టివ్ బిస్కెట్స్ ఏదైనా డైజెస్టివ్ వేసుకుంటే ఏదైనా. ఫేవరెట్ బిస్కెట్స్ ఏదన్నా ఆ పౌడర్ ఓకే. బాగుంది బిస్కెట్ పౌడర్ వేయటం అనేది, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇది ఆపేయచ్చా? ఇదంతా ఒక బౌల్లో వేసి, ఒక బౌల్లో వేయనా? దీంట్లో పీనట్ బటర్ వేసుకుందాం. పీనట్ బటర్ వేసాం. ఇప్పుడు వేసిన తర్వాత నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఓకే. ఇవన్నీ వేయించారా? వేయించినవి. ఓకే. బాదం, కాజు, వాల్నట్స్ కూడా ఉన్నాయి. సో టోటల్ హై ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో, కాల్షియం లెవెల్స్ కూడా ఉంటాయి. సో బోన్ డెన్సిటీ బాగుంటుంది. ఓకే. ప్రోటీన్స్ అంటే బాడీ బిల్డప్ చేయడానికి కూడా యూస్ఫుల్ అన్నమాట. బాగుంటాయి. ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు వర్క్ చేస్తూ ఆకలేసినప్పుడు గురించి ఆలోచిస్తే నాకు ఒక జోక్ గుర్తొచ్చింది. అంటే యాక్చువల్గా నేను జోక్స్ అనే పేషెంట్స్కి కొంచెం లైఫ్ ఇస్తాను, అది నా కాన్ఫిడెన్స్ అనమాట. ఏ విధంగా అంటే చెప్తాను. ఒక అతను వచ్చి అమ్మ అంజలమ్మ డాక్టర్ అంటే బాగా క్లోజ్ అయితే వాళ్ళు మళ్ళీ రావాలని చెప్తాను కదా నేను, మనసులో దండం పెట్టుకుంటా కానీ మళ్ళీ వస్తూ ఉంటారు వాళ్ళు. అమ్మ అంజలమ్మ డాక్టర్ అమ్మ నమస్తే, ఇదిగో
మరి నేను ఏం తినాలి అని అడుగుతారు. జస్ట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఏం తినాలమ్మా జర చెప్పు అని అంటారు. అంటే జర చెప్పాలా, కొంచెం చెప్పాలా, ఎక్కువ చెప్పాలా, 100% చెప్పాలా అని అడుగుతాను నేను. అంటే జర నాకు తగ్గట్టుగా చెప్పమ్మా అంట. నాకు చికెన్ అంటే ఇష్టం అమ్మా, అయితే లేకపోతే నేను ఉండలేను అంటారు. ఏమయ్యా చికెన్ అంటే ఇష్టం అంటావు, మరి నీ రోగాలు తెచ్చుకుని వచ్చావు, నీకు కాన్స్టిపేషన్ వస్తుందయ్యా అంటా నేను. కాన్స్టిపేషన్ అని ఏంటనమ్మా నువ్వేదో మాట్లాడతావు, నాకు అర్థం అవ్వదు. మళ్ళీ నేమో ఏ డాక్టర్ దగ్గరికి పోవాలనిపించదు, నీ దగ్గరికే రావాలనిపిస్తుంది. నువ్వేమో కాన్స్టిపేషన్ అంటావు, ఏదేదో అంటావు. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రాదయ్యా, నువ్వు చికెన్ లెగ్ పీస్ చికెన్ అనుకుంటే మోషన్కి రాదు. ఏమనుకుంటున్నావు నువ్వు? చికెనే నా దైవం, చికెనే నా ప్రాణం అనుకుంటే నువ్వు అందుకే చికెన్ ఇన్నిసార్లు తినబట్టి నువ్వు నా దగ్గరికి ఇన్నిసార్లు వస్తున్నావు. అట్లా ఉండద్దు. ఎప్పుడో ఒకసారి తిను, నీకు క్యూర్ అయిన తర్వాత 3 monthsకి ఒకసారి అట్లా తిను. 60 ఏళ్ళు అయినా ఏం సాధిద్దామని చికెన్ తిను నువ్వు అని చెప్తాను అవుతూ. చికెన్ తిట్టారుగా, నేను మాట్లాడను మీతో అసలు. మీరు ఇప్పుడు బాగుంటే తినొచ్చు, నో ప్రాబ్లం. ఒక 60 ఏళ్ళు దాటాక చికెన్ పేషెంట్ మీరు అది చెప్తున్నారు. కొంచెం ఏజ్ వచ్చాక నాన్ వెజ్ తగ్గించుకోవాలి, అది మంచిదే. ఇప్పుడేం పర్లేదు, మన ఇష్టం అంతే. మీరు ఏం చెప్పినా చికెన్ ఏమనద్దే. ఓకే, యాజ్ ఏ డాక్టర్గా పేషెంట్కి అడ్వైస్ అట్లా. సో ఓకే అమ్మా అట్లానే చేస్తానని అంటారు. మరి ఈ వారం రోజులు ట్రీట్మెంట్ అయిన తక్కువై నాకు తినొచ్చు అంటావా బిడ్డ అని అడుగుతారండి. తక్కువైన తర్వాత తినద్దు, 1 month అయిన తర్వాత 41 days అయిన తర్వాత తినండి అని చెప్తాను. జస్ట్ అట్లా. అంటే ఇట్ విల్ లీడ్స్ టు కాన్స్టిపేషన్ అనమాట. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. సో అట్లాంటి కేసెస్ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. సో ఈ కాన్స్టిపేషన్ మనం లీడ్ చేయాలంటే లీఫీ వెజిటబుల్స్ అప్రాక్సిమేట్లీ 5-4 liters అబౌవ్ వాటర్ తీసుకోవాలి. ఎక్కువ లీఫీ వెజిటబుల్స్, డ్రై ఐటమ్స్, డీప్ ఫ్రై ఐటమ్స్ అవన్నీ కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి అడ్వైజ్ ఇస్తూ ఉంటాను అనమాట. థ్యాంక్ యూ. ఇప్పుడు మన పీనట్ బటర్కి వెళ్ళిపోదాం. బోల్డ్ కబుర్లు మాట్లాడేసుకున్నాం, డ్రై ఫ్రూట్స్ వేసేసాము. నెక్స్ట్ కిస్మిస్ వేయించి పెట్టేసుకున్నాం. మొత్తం టూటీ ఫ్రూటీ ఇవి పిల్లలు బాగా ఇష్టంగా తింటారే. కలర్ఫుల్ బౌల్ ఇక్కడ పెట్టి మనం వెనక్కి వెళ్ళంగానే ఖాళీ బౌల్ కనిపిస్తుంది. అది వాల్యూ అంత అనమాట. అవును. నెక్స్ట్ ఎమ్మీ చాక్లెట్. ఇది మెల్ట్ చేసుకునే చాక్లెట్. అవును. డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ మన ఇష్టమా? సో ఇది కూడా ఇట్లా పెట్టి మనం వెళ్ళంగానే మొత్తం ఖాళీ అవుతుంది అంతే. ఇది ఇది ఫ్రూట్ క్రష్ అనమాట. మొత్తం టోటల్ ఫ్రూట్ క్రష్. ఎవరికి ఇష్టమైన ఫ్లేవర్ బైండింగ్ ఉంటుంది. బైండింగ్ రావడానికి అండ్ ఫ్రూట్ ఫ్లేవర్. సో ఇవన్నీ మనం ఆల్రెడీ బటర్లో వేయించిన బిస్కెట్ పౌడర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీటినే మనం బాల్స్ లాగా చేస్తాం. నెక్స్ట్ ఇంకా కొబ్బరి పొడి ఉంది, కొబ్బరి పొడి, హనీ. ఓకే, ఇవన్నీ వేస్తే బైండింగ్ మనకి మంచిగా అనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడి. డన్. సో కొబ్బరి పొడి, మిల్క్ మేడ్ లాస్ట్కి వేస్తామా? లాస్ట్లో మిల్క్ మేడ్ ఫినిషింగ్ టచ్ అనమాట. మిల్క్ మేడ్ 1 స్పూన్, కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసి. మిల్క్ టోటల్ మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి. జస్ట్ రెడీ ఫర్ బాల్స్ అనమాట. ఇంకా ఇప్పుడు చేద్దాం ఒకసారి. పీనట్ బాల్స్ రెడీ చేయాలి. అమ్మ కలిపినట్టు కలపడమే. సో ఇప్పుడు మెత్తగా మొత్తం బాల్స్ చేసుకోవటానికి ఈక్వల్గా అంతా కలిసేలాగా రెడీ అయింది. పిండి కలిపినట్టు కలిపేసుకోవటమే. మా వర్కింగ్ ఉమెన్స్ అందరూ కూడా ఇట్లా చేసుకుంటా. అంటే డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. ఆల్మోస్ట్ ఏదైనా సరే శుభకార్యానికి దేనికైనా తీపితోనే స్టార్ట్ చేయాలి, శుభ సూచకం కాబట్టి ఈ విధంగా మేము స్వీట్స్ ఇట్లా రెడీ చేసుకుంటూ ఉంటాం. ఓకే. ఎక్కువగా ఇలా రౌండ్ ఐటమ్స్, బాల్స్ ఐటమ్స్ అయితే ఈజీగా తినచ్చు, గుడుక్కు మనం మింగచ్చు కదా. డాక్టర్ గారు మీరు సినిమాలు చూస్తారా? చూస్తా మేడం, చూస్తా. వెళ్తుంటారు ఎక్కువగా? ఎవరితో, ఫ్రెండ్స్తోనా ఫ్యామిలీతోనా? ఫస్ట్ హస్బెండ్కి ప్రిఫరెన్స్ ఇస్తాను, కానీ వెళ్ళను, ఫ్రెండ్స్తోనే వెళ్తా. ఇచ్చినట్టు ప్రిఫరెన్స్ ఇస్తారట, కానీ ఫ్రెండ్సే. మీరు వంట బాగా చేస్తారా? టైం ఉంటుందా మీకు? చేస్తాను వంట. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్న, ఏ పొజిషన్లో ఉన్న, ఫస్ట్ మన యొక్క మెయిన్ ప్రొఫెషన్ కుకింగ్ కదా, అది ఎవర్ గ్రీన్ ఎప్పటికీ. మీ వారికి వంట తెలుసా? తెలుసు. నాన్ వెజ్ ఎక్కువ. నాన్ వెజ్. మీకు ఎప్పుడైనా కంపెనీ వంట విషయంలో చేయటంలో అది హెల్ప్ చేస్తుంటారా? చేస్తుంటారు. బిర్యానీ అవి చేసినప్పుడు నేను ఒక్కదానే బిర్యానీ, ఆయన మటుకు చికెన్ ఫ్రై అది హస్బెండ్ చేస్తారు. ఆయన చక్కగా పంచుకుంటారు అనమాట.
సూపర్. ఎంతమంది పిల్లలు అంజలి గారు? 2 బాబులు. 2 అబ్బాయిలే. అబ్బాయిలు. సో నో హెల్పింగ్. అబ్బాయిలు అనేప్పటికీ వాళ్ళ ఆటలు చదువు. రేపు పొద్దున్న ఒక ఉమెన్స్ డే మహిళగా వాళ్ళు మా అబ్బాయిలు కూడా వాళ్ళ వైఫ్ కి హెల్ప్ చేయాలి కదా. అబ్బాయిలని అట్లా పక్కన కూర్చోబెట్టద్దు. సో వాళ్ళని కూడా అన్ని హెల్పింగ్ చేయమని ఇప్పటి నుంచి నేర్పిస్తాను. నాకు కూడా హెల్ప్ చేయండి రా. సూపర్. ఇలాగే పీనట్ బటర్ బాల్స్ అన్ని రెడీ చేసుకుని సర్వ్ చేసేద్దాం. ప్రవీణ గారు, ఉమెన్స్ డే స్పెషల్గా మీకోసం పీనట్ బటర్ బాల్స్ రెడీ చేశాను. స్పెషల్గా మీకు చిన్న లడ్డు రెడీ చేశాను. తినండి, చూసి టేస్ట్ చెప్పండి. సో ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా మేము తయారు చేసిన పీనట్ బటర్ బాల్ని నేను టేస్ట్ చూడబోతున్నాను. మీకు ఎలా ఉందో చెప్పేస్తానే. కొబ్బరి, చాక్లెట్, బిస్కెట్ ఫ్లేవర్ ఒకటి వస్తుంది. డైజెస్టివ్ బిస్కెట్. అప్పుడు మధ్య మధ్యలో పప్పులు తగులుతున్నాయి. ఇట్స్ గుడ్ అండి. చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ స్వీట్ ఎప్పుడు బయట నుంచి తెచ్చుకుంటాం ఏదైనా అకేషన్ అనగానే, కాకుండా ఇలాగే మంచి ప్రోటీన్తో ఆ పీనట్ బటర్ ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంది అనమాట. ఐడియా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చాలా బాగుంది అంజలి గారు. ఇంత మంచి రెసిపీ ఉమెన్స్ డే రోజు మా అందరి కోసం తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన ఈ పీనట్ బటర్ బాల్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకొని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. పీనట్ బటర్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పీనట్ బటర్, కండెన్స్డ్ మిల్క్, పచ్చి కోవా, బిస్కెట్ పౌడర్, బటర్, వేయించిన డ్రై ఫ్రూట్స్, ట్యూటీ ఫ్రూటీ, చాక్లెట్ పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, తేనె. పీనట్ బటర్ బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో బటర్ వేసి కరిగిన తర్వాత పచ్చికోవా వేసి కలుపుకోవాలి. అది బాగా మెల్ట్ అయిన తర్వాత బిస్కెట్ పౌడర్ వేసి మొత్తాన్ని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఇప్పుడు పీనట్ బటర్, వేయించిన డ్రై ఫ్రూట్స్, ట్యూటీ ఫ్రూటీ, చాక్లెట్ పేస్ట్, ఫ్రూట్ క్రష్ వేసి బాగా కలపాలి. కొద్దిగా తేనె, ఎండు కొబ్బరి పొడి, కండెన్స్డ్ మిల్క్ వేసి మిశ్రమాన్ని చేత్తో బాగా కలుపుకొని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన హెల్తీ పీనట్ బటర్ బాల్స్ రెడీ. వన్స్ అగైన్ మా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రేపు అమ్మ చేతి వంటలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.